ఫ్రెండ్స్, మీ చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని నేను ఈ ఇండ్లు చూడండి ఫ్రెండ్స్. ఈ ఇండ్లు చూడండి ఫ్రెండ్స్. ఈ ఇండ్లు ఉత్తర వాయువ్య వీధి పోటీ ఇచ్చింది. వీటి నుంచి ఇట్లా ఇస్తూ ఉత్తర వాయువ్య పోటీ ఇది వాయువ్యం బ్లాక్. ఇది వాయువ్యం బ్లాక్ అయితే వాళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ షాప్ వేసినారు. షాప్ వేసి ఇక్కడ ఖాళీ స్థలం పెట్టినారు. ఖాళీ స్థలం పెట్టి ఇది ఇండ్లు చేసినారు. ఇది ఇంట్లోకి ఇట్లా అంటే ఆ ఇంట్లో ఏం జరిగింది, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది కదా, ఇక్కడ ఇండ్లు ఈటి వరకు ఉంది. ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ డోర్ ఉంది. ఇది ఖాళీ స్థలం. ఇది ఇక్కడ గ్రిల్స్ వేసినారు. అంటే ఈ ఇండ్లు నైరుతి పెరిగినట్టు. ఇప్పుడు ఇది షాప్ ఎప్పుడైతే ఉందో వాయువు మూత పడిందో, ఇక్కడ వాయువు మూత పడినట్టు ఇది ఈ షాపు కట్టినారు. ఇక్కడ షాపు మూత పడినప్పుడు వాయువు మూత పడితే ఇది ఈశాన్యం ముందుకు వచ్చింది. ఈశాన్యం ఇంటి ముందు పడితే ఇది పెద్ద ఇట్లా. ఇప్పుడు ఇదల్లా నైరుతి పెరిగినట్టు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ షాప్ ఎప్పుడైతే ఇట్లా వాయువు మూత పడిందో దీంట్లోకి డోర్ లేదు. ఒక డోర్ పెట్టింటే బాగుండేది. డోర్ లేకపోతే ఇది నైరుతి పెరిగింది. ఇట్లా నైరుతి ఈశాన్య కొలతల కన్నా నైరుతి ఈశాన్యం. ఇది నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువ ఆగ్నేయ కొలతలు, ఆగ్నేయం వాయువం కొలతలు తేడా వస్తే అందు నివసించు వారు ప్రమాదవశిస్తున్నా కానీ అగ్ని ప్రమాదం సంభవించి కానీ మరణించరు. ఇంకోటి, వాయువం మూత పడితే వంశం ఉండదు. ఒకటి, వాయువం మూత పడితే కుటుంబ సభ్యులు శత్రువుల వల్లే కొట్లాడతారు. వాయువు మూత పడితే ప్రేమ వివాహాలు జరుగుతాయి. వాయువు మూత పడితే ఆత్మహత్యలు చేసుకుంటారు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. నైరుతి దోషాలు తోడైతే హత్య చేయడం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాయువ దోషాలు గల గృహంలోని వారు మానసికంగా ప్రశాంతంగా ఉండడం జరగదు. ఈ అబ్బాయి, ఈ ఇంటి యజమాని పేరు శ్రీరాములట. ఈ అబ్బాయి వాయువం మూతబడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. శిరీష అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళకు గొడవ ఇంట్లో జోడలు జరిగినాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వీళ్ళు ఏదో షాప్లో పని చేస్తున్నాయని ఏదో షాప్ పెట్టుకోవాలా, అది ఇది అన్ని గొడవలు జరుగుతూ వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ జేజనాయన అంటే తండ్రి వాళ్ళు అంతా పడనిచ్చలేరు. అన్నయ్య ఇంటి నుంచి వెళ్ళిపోయి ఈయన ప్రేమించిన అమ్మాయి మళ్ళా ఒక బాబు, సంవత్సరంన్నర బాబు, ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సడన్గా రైలు పట్టాల ఎక్కి గూర్స్ కింద పడి చనిపోయినారు. అంటే ఉత్తరవాయు వీధి పోటీ ఇచ్చింది ఇక్కడ. అదొక దోషము. వాయువు మూత పడి నైరుతి పెరిగింది. అంటే నైరుతి పెరిగితే చంపడమా సావడమా దుర్మార్గంగా బలవంత మరణాలు ఉంటాయి. ఈశాన్యం మూత పడితే ఈశాన్య దోషాలకు నైరుతి దోషాలు తోడైతే ఆ ఇంటి పెద్ద కుమారుడు దుర్మరణం పాల్గొనడం లేదా ఆకస్మిక మరణం పొందడం ఇట్లా జరుగుతాయి. ఇంకోటి, వాయువు మూత పడితే వంశం ఉండదు. ఈ 6 కారణాలతోని ఈ ఇండ్లు ఇప్పుడు దిక్కులేని కొంపగా మిగిలిపోయింది. నైరుతి ఈశాన్య కొలత కన్నా వాయువు ఆగ్నేయ కొలత తెరిస్తే దిక్కులేని కొంపగా నిలబడిపోతుంది. కాబట్టి ఇంకొకటి, ఇక్కడ ఈశాన్యం ముందుకు వచ్చినాడు. ఇదంటే ఇది ఉత్తరవాయు వీధి పోటీచ్చింది. దాని కూడా వాయువం బ్లాక్. మానసికంగా ప్రశాంతంగా ఉండేది, ఏ విధంగా కూడా ఉండేది. ఇంకోటి, న్యూమరాలజీ ప్రకారము ఆ అబ్బాయి పేరు శ్రీరాములు, అంటే 2వ అక్షరం రా వచ్చింది. ఆ అమ్మాయి పేరు శిరీష, 2వ అక్షరం రా వచ్చింది. అంటే పేరులో 2వ లెటర్ రా వచ్చిన వాళ్ళు ఎవరు క్షేమంగా ఉండరు. ఎందుకు క్షేమంగా ఉండరు అంటే
ధర్మరాజు కానీ, హరిశ్చంద్రుడు కానీ, శ్రీరాముడు కానీ, అర్జునుడు కానీ, కర్ణుడు కానీ, ధర్మరాజు కానీ, దుర్యోధనుడు కానీ వీళ్ళు ఎవరూ క్షేమంగా లేరు. హర్నాథ్ ఇటులలో కూడా చాలామంది పార్వతికి పూజలు, సరస్వతీదేవికి పూజలు. కాబట్టి 2వ వచనం లెటర్ రావస్తే 100కి 80 మంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు నరసింహస్వామికి పెద్ద పూజలు ఉండవు. నరసింహ ఇట్లా ఇంకోటి నారాయణ, అట్లా పేర్లు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. వాళ్ళవి కొంచెం 100కి 80 మంది కొంచెం ఇబ్బందులతో ఉంటాయి. 2వ లెటర్ రావస్తాయి. మన భారతదేశానికి 2వ వచనం వచ్చినందుకు భరతునికి 9 మంది కొడుకులు ఉంటే కూడా వాళ్ళు పనికి వాళ్ళు అయితే అభిమన్యు భరద్వాజ కొడుకు అభిమన్యుని తెచ్చి రాజు చేసినాడట పూర్వం. ఎందుకంటే ఇది భారతదేశానికి భరతుడు పాలించేందుకు భారతదేశమైంది. ఆ భారతదేశంలో భరతునికి 9 మంది కొడుకులు ఉంటే 9 మంది కొడుకులు రాజ్యానికి పనికిరారు. కాబట్టి భరద్వాజ కొడుకు అభిమన్యుని తెచ్చి రాజుని చేసినాడు. ఆ తర్వాత ఎందరో రాజులు వచ్చినారు. మనకు తెలిసినంత వరకు ఈశాన్యంలో ఎత్తైన కొండలు ఉన్నందుకు జ్యేష్ఠునికి రాజ్యం ఎప్పుడు నిలవలే, అంటే పెద్ద కొడుకు రాజ్యం నిలవలే. నెక్స్ట్ శంతనుడు 4వ కొడుకు. శంతనునికి పెద్ద కొడుకు భీష్ముడికి రాకుండా రాజ్యం విచిత్రవీరునికి, చిత్రాంగదునికి వచ్చింది. వాళ్ళు ఏదో పెళ్ళి కాకముందు ఎవరు, పెళ్ళి అయినాక పిల్లలు కాకముందు ఎవరు చనిపోతే మళ్ళీ వేదవ్యాసునితో అది వాళ్ళు మళ్ళా సంతానం అనుగ్రహించినాడు వేదవ్యాసుడు. అనుగ్రహిస్తే పెద్దోడు ధృతరాష్ట్రుడు గుడ్డోడు. నెక్స్ట్ 2వ వాడు పాండురాజు రాజ్యం వెళ్ళినాడు. 3వ మళ్ళా పాండురాజు అది దివంగతుడు అయితేనే మళ్ళీ ధృతరాష్ట్రుడు గుడ్డోడు వెళ్ళినా, అంటే దుర్యోధనుడు పెట్టుకొని భీష్ముడు పెట్టుకొని ధృతరాష్ట్రుడే రాజ్యం వెళ్ళినాడు. తర్వాత తరంలో కర్ణుడు పెద్దోడయ్యింది, దుర్యోధన కిందికి వచ్చింది. తర్వాత ధర్మరాజు వెళ్ళినాడు కర్ణుడు పెద్దోడై, అంటే కనిష్ఠుని ఎందే నిలబడింది రాజ్యం. అంతకుముందు పూర్వవునికి 4 కొడుకులు. 4గురిలో దేహుడు, బాహ్యుడు, పూరవుడు, పురూరవుడు. వాళ్ళలో పూర్వవునికి మాత్రమే రాజ్యం నిలబడింది, శంతనునికి మాత్రమే రాజ్యం నిలబడింది. దేహుడు, బాహ్యుడు, పూర్వవుడు, శంతనునికి రాజ్యం నిలబడింది. శంతనుని కొడుకుల్లో విచిత్రవీరునికి, చిత్రాంగదునికి రాజ్యం నిలబడింది, అంటే కనిష్ఠునికే నిలబడింది. కాబట్టి పేరులో తా, తీ, తూ, తే అనే అక్షరం వచ్చిన వాళ్ళు, 2వ లెటర్ వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. మన దేశానికి కొన్నాళ్ళు ముస్లిం రాజులు వెళ్ళినారు, కొన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినారు. అంటే 1317లో ఘోరీ మహమ్మద్ ఢిల్లీపై దండయాత్ర చేసి పృథ్వీరాజును జయించి అప్పటి నుంచి 1317 నుంచి ముస్లిం రాజులు వెళ్ళినారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళినారు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ఇట్లా వచ్చేవాళ్ళు. డచ్ కంపెనీలు పెట్టుకొని అందరికి వేసుకొని వాళ్ళు రాజ్యం ఆక్రమించినారు. అయితే భారతదేశానికి ఎవరు వైస్రాయలు ఉన్నా కానీ కాక ఏదో రోగం వస్తుంది, 6 నెలలు సంవత్సరం వెళ్తున్నాయి. ఇదెక్కడి పంచాయతని 7వ వైస్రాయలు క్యాన్సర్ వస్తే కొంత దూరం పోయినా అంట. పోయి 2వ లెటర్ వచ్చినందుకే కదా నాకు ఇలాగ వైస్రాయల కల్లా ఇట్లా వస్తుండేది, తిప్పురా స్టీమర్ ఎన్నికని తిప్పి 5 అక్షరాలు వచ్చే పేరు ఏందో పెట్టండి అని అంట. పెడితే INDIA ఇండియా అని వచ్చింది. సరే ఇండియా అంటే అర్థమే లేదు అసలు. ఏ రూట్లో పెట్టినారు? ఇప్పుడు భరతుడు వెళ్ళినందుకు మన దేశం భారతదేశమైంది, హిందువులు అన్నందుకు హిందూ దేశమైంది. కానీ వాళ్ళు పేరు మార్చినారు, వచ్చి పటా అని పేరు మార్చినాక బాగుందంట. అప్పటి నుంచి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం వచ్చారు, వాళ్ళే వెళ్ళినారు. ఈడ కూడా 2వ లెటర్ వచ్చింది ఇద్దరికి. వాళ్ళు పెళ్ళి అయితే చేసుకున్నారు కానీ సుఖంగా వాళ్ళు భార్యాభర్తలు సుఖంగా ఉన్నారని ఇంట్లో మనశ్శాంతి లేకుండా బతికినారు. వాళ్ళు ఎంత బాధపడినారో వాళ్ళకే. ఎందుకంటే 2వ లెటర్ వచ్చిన వాళ్ళు కొంచెం జీవితంలో చాలా కష్టపడతారు. పేరులో తా, తీ, తూ, తే వచ్చిన వాళ్ళు కూడా కొంచెం
ఒక 40% 50% అరుస్తారు. ఆ పిల్లల పేరు తన్విక్. తా నచ్చరం వచ్చింది. అంటే కాంతరావు కానీ, హర్నాథ్ కానీ, సుజాత కానీ, సీత కానీ, చంద్రమతి కానీ, సావిత్రి కానీ, పార్వతి కానీ వీళ్ళలో పెద్దగా సుఖంగా లేరు. మీరు ఆలోచన చేయండి. సీత, ద్రౌపది, సావిత్రి, మళ్ళా పార్వతి, సరస్వతీదేవి, ఇట్లా పెద్ద పూజలు లేవు, పెద్దగా లేరు. ఎంత బాధపడినారో మీకే తెలుసు. ద్రౌపది అంటే తీ అని అక్షరం వచ్చింది. పార్వతీదేవి కంటే పార్వతి తీ అని అక్షరం వచ్చింది. సీత కంటే తా వచ్చింది. ఇట్లా అంటే ఇప్పుడు హర్నాథ్ అయితేనేమి, రంగనాథ్ అయితేనేమి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? సిల్క్ స్మిత్ అయితేనేమి, సావిత్రి, మన సినిమా యాక్టర్ సావిత్రి అయితేనేమి, సత్యవంతుని భార్య సావిత్రి అయితేనే ఎంత కష్టపడింది. సినిమా యాక్టర్ సావిత్రి కూడా ఎంత కష్టపడింది. అట్లా పేర్ల తా అని అక్షరం వస్తే కొద్దిగా వస్తుంది. కాబట్టి ఈడ నాకు చూడంగా వాస్తు ఒకటి పని చేసింది. వాయువం లేక వంశం ఉండకుండా చేసింది. వాయువం మూతబడి వంశం లేకుండా అయింది. ఇద్దరి పేర్లో రా అనే అక్షరం వచ్చి కూడా సుఖంగా లేకుండా బతికినారు. నాకు చూడండి న్యూమరాలజీ ప్రకారం చెడ్డగానే ఉంది, వాస్తు ప్రకారం చెడ్డది. వాయువం మూత పడితే వంశం ఉండదు. అంటే ఇది వంశం లేకుండా అయింది. వాయువం మూత పడితే ఆత్మహత్యలు జరుగుతాయి. వాయువ దోషాలకు నైరుతి దోషాలతో అయితే హత్య చేయడము చేయబడితే వాళ్ళే ఆత్మహత్యలు చేసుకొని బతుకున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ దిశను నాలుగుమూలలు చౌకం చేసుకొని కట్టుకోండి. అంతేగాని ఇట్లా కట్టుకుంటే షాపులు కోసం దానికోసం కట్టుకుంటే ఈ షాపు మూత పడతాల కదా. ఇల్లు ఎల్లాకారం అయింది చూడండి. ఇట్లా ఎల్లాకారం అయింది, నైరుతి పెరిగింది. ఎప్పుడైతే ఈ నైరుతి పెరిగితేనే దుర్మరణం పాలైనారు ఇల్లు. వాయువం మూత పడితేనే వంశం లేకుండా అయింది. అంటే ఇప్పుడు ఇది ఈశాన్యం తగ్గి వాయువం పెరిగింది వీటికి. అంటే ఈశాన్యం వీటికే ఉంది కదా, వీటికి వరకు వాయువ్యం పెరిగింది. ఉత్తర వాయువం పెరిగితే ఆత్మహత్య వాయువ దోషాల వల్ల స్థానప్రవేశం కావడం, ఇల్లు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇల్లు ఎంత శాస్త్రబద్ధంగా వాయు దోషాలు అంటే ఆర్థికంగా చితికిపోవడం, ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళు. వాయువ దోషాల వల్ల ప్రేమ వివాహాలు జరుగుతాయి. అంటే వాయువ దోషం అంటే ప్రేమ వివాహాలు అంటే అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాయువ దోషాలు ఉన్న వారికి శత్రుత్వం కొనుక్కున్నట్టే. ఎంత మంచి వ్యక్తికైనా శత్రుత్వం రాక తప్పదు. వాయువ దోషాలకు ఆగ్నేయ దోషాలు తోడైతే ఆత్మహత్యలు జరుగుతాయి. ఎప్పుడైతే ఇది అయిందో, వాయువం మూత పడిందో ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు. నైరుతి దుర్మరణం పాలైనారు. ఫ్రెండ్స్, ఎప్పుడే కానీ దేవుని మీద భారం వేసి మనం కొన్ని చూసుకొని కట్టుకోండి. పేర్లు కూడా పిల్లల పేర్లు ఇప్పుడు ఎట్టి నడిచినాయి కదా అని పిల్లల పేర్లు రెండో లెటర్ రాకుండా చూసుకోండి. ఒకవేళ అట్లా వచ్చిన వాళ్ళు ఇప్పుడు రెండో లెటర్ ముందు ఏదైనా ఒక పేరు యాడ్ చేయండి. యాడ్ చేసి పిలిపించుకోండి. ఎందుకంటే రెండో వచ్చినలు కష్టంగా ఉంటుంది కొందరు చాలా మందివి. అందుకే పేరు ఇప్పుడు మార్చాలంటే మార్చలేం కదా. దానికి నారాయణ ఉంటుంది, ఎల్ నారాయణ, కే నారాయణ పెట్టుకోండి. ఉంటా ఫ్రెండ్స్.